యువకెరటం అనతి కాలంలోనే వేలాది మంది అభిమానం పొందిన మా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నగరమంతా పచ్చతోరణాలుగా ఫ్లెక్సీలు కట్టి చీరలు పంపిణీ చేసి కేక్ కటింగ్ మరియు అల్పాహారం విందు పెట్టిన రాయల్ మురళి గారికి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకరం. అలాగే ఈ అనంతపురం నగరం ఒక పండుగ వాతావరణంలా ఉంది. దగ్గుపాటి అన్న జన్మదినం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దగ్గుపాటి అన్న రాబోయే రోజుల్లో మరింత అభిమానం చొరుగునాలని, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరొక్కసారి దగ్గుపాటి ప్రసాద్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమాన నాయకుడు, మరి 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టి అత్యధిక భారీ మెజారిటీతో గెలిచినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు నారాయణపురంలో ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి అన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మహిళలకు, అదేవిధంగా వారికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా వారికి అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భారీ ఎత్తున అనంతపురం నగరంలో అనేక చోట్ల బ్లడ్ బ్యాంకులు అయితేనేవ్వండి, విద్యార్థులకు, అదేవిధంగా మహిళలకు ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా అదే మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాయల్ మురళి అన్న గారు నారాయణపురం ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రసాద్ అన్న గారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మేము ఈరోజు భగవంతుని ఒకటే కోరుకుంటున్నాం, మరి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి ఆరోగ్యాలతో ఆశీర్వాదం ఇస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో అనంతపురం నగరాన్ని కూడా అభివృద్ధిలో నడిపించేందుకు ఆయనకి ఎనలేని కృషి చేయాలని, అదేవిధంగా నగర ప్రజలందరూ కూడా అందరికీ కూడా ఆయన మరి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అందరికీ సహకరిస్తూ మంచి కార్యక్రమాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని మరొక్కసారి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. యువకులు, ఉత్సాహవంతులు, డైనమిక్ లీడర్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి 48వ జన్మదిన వేడుకలు నారాయణపురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరి మధ్య అట్టసంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. నిరుపేదలైనటువంటి మహిళలకు జన్మదినం పురస్కరించుకొని అందరికీ మహిళలకు చీరలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ పిలిపించి వారి చేతుల మీదుగా మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అల్పాహార
టిఫిన్ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా వాడవాడలా కూడా నగరంలో కేకులు కట్ చేసుకుంటూ అనాథ ఆశ్రమంలో కూడా అందరికీ అన్నదానం అయితేనేమి, ఉదయం టిఫిన్ అయితేనేమి, ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతపురం నగర అభివృద్ధిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసే విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యే గారు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా దైవ సంకల్పం ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఉదయం నుంచి కూడా అనంతపురం నగరంలో 50 డివిజన్లు 4 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కూడా ఎక్కడ చూసినా కూడా అనాథాశ్రమంలో మరియు అన్ని డివిజన్లో కేక్ కటింగ్లు, మరి సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, అనంతపురం నగరం అంతా కూడా పచ్చతోరణంతో ఆయనకి ఫ్లెక్సీతో స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైభవంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు చేసుకుంటూ మరి అలాగే అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఎమ్మెల్యే గారికి మరింత వెన్నుతట్టి దగ్గుబాటి ప్రసాద్ గారికి అంచెలంచెలుగా రాజకీయంగా ఇంకా ముందుకు ఎదగాలని చెప్పేసి దైవ సన్నిధి దేవుడు అన్ని విధాల కరుణ కటాక్షాలు మా దగ్గుబాటి ప్రసాద్ మీద చూపాలని భగవంతుని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు.